ఏవండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గంగక్క వీడియో ఏమిటి అంటే ఏముందండి రండి. ఏదో చేస్తున్నాను పిచ్చి పని, మీకు కూడా చూపిస్తాను. పనికొస్తే ఉపయోగించుకుందరు. అది కూడా గార్డెన్ ప్రేమికుల కోసం మాత్రమేనండి. అదే నాకులాగా మొక్కలు పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడే వీడియో అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మన దగ్గర మన భాగ్యం ఇచ్చింది జేడి ప్లాంట్ చాలా బాగా పెరిగిపోయిందండి. దాని నుంచి 2 మొక్కలు తీసి ఒక చిన్న మినీ గార్డెన్ తయారు చేద్దామా అని ఆలోచన వచ్చింది. దాన్ని అమలు చేస్తున్నానమాట. ఆఖరికి తయారయ్యేటోడికి ఏ రూపం దాల్చుకుంటుందో తెలియదు కానీ మైండ్లో అయితే మాత్రం చాలా ఆలోచనలు ఉన్నాయండి. దీనికోసం మట్టిని గార్డెన్ సాయిల్లో కొంచెం ఇసుక కలిపి పెట్టానండి. ఎందుకంటే ఈ అదేండి ఈ జేడ్ ప్లాంట్కి అంత ఎక్కువ ఏమీ పోషకాలు అక్కర్లేదండి. వాటర్ పోయగానే కిందకి వెళ్ళిపోవాలన్నమాట. అది కూడా మనకి 4-5 రోజులకు ఒకసారి పోసుకున్నా సరిపోద్దండి. వాటర్ ఎక్కువ పోయకూడదు అనమాట ఈ మొక్కలకి. అందుకని ఇసుకను మట్టి కలిపి పెట్టాను అనమాట. పెట్టాక మన దగ్గర ఒక ఏంటది అదేనండి గారెలు అయ్యి దేవుకునేది స్టీల్ది అబ్బకొకటి ఉంటే పాడైపోయిందిలేండి. కాడి రిపోయిందని చెప్పి పక్కన పెట్టాను. అది ఎప్పుడోకప్పుడు ఏదోటి అవసరం అవుతుందేమో అనుకున్నానండి. ఇలా పనికొచ్చిందనమాట. దాన్ని గొడుగులాగా అనుకొని అటు ఇటు ఊస కట్టి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నానండి. మొత్తానికి ఎలా అయితే మాత్రం ఒక రూపం దాల్చింది. అది నచ్చిందా లేదా అనుకుంటూ చాలా రకాలుగా అటు తిప్పి ఇటు తిప్పి ఇలా చేసి అలా చేసి అక్కడ బొమ్మలు ఇక్కడ బొమ్మలు పెట్టి ఇలా పెట్టానండి. ఏదో కొంచెం సాటిస్ఫై అయ్యింది కానీ మళ్ళీ ఎక్కడో నచ్చలేదండి నాకు. ఏం చేద్దాం అని ఆలోచించి సర్లే అనుకుని పొద్దున్న చూద్దాంలే అని వదిలేసానండి. ఎందుకంటే ఈ 4 నిమిషాల వీడియో నేను ఇది తయారు చేయడానికండి దాదాపుగా 2:30 గంటలు పట్టిందండి. 5ంటికి మొదలెట్టింది, 7:30 అయింది. చీకటి పడిపోయింది కానీ అవ్వలేదన్నమాట. అయినా నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. మరుసటి రోజు పొద్దున్నేని బకెట్ కొన్న కాడి ఇరిగిపోయింది ఒకటి కనిపించిందండి. మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ముందు రోజు చేసిన సెటప్ అంతా తీసేసి మళ్ళీ ఈ బకెట్ కొన్న కాడకి ఇది గొడుగులాగా చుట్టానమాట అండి. చూసారా? నిన్న పెట్టిందేమో ఒకవైపే పెట్టానండి మొక్క. ఈ రోజు మాత్రం 2 మొక్కలు 2 సైడ్లు పెట్టానమాట. ఈ మొక్కను శుభ్రంగా దానికి వేసి కట్టేసి ఈ గొడుగు మీద జాగ్రత్తగా చిన్న చిన్న పురుకొసలు పెట్టి కట్టేసానండి. కట్టేసాక మాత్రం చాలా బాగా తయారైందండి. మీకు వీడియో చూస్తూ చూపిస్తానికి అవ్వలేదు. చూసారా? ఫోన్ పక్కన పెట్టి మొత్తం కట్టేసానండి. ఇప్పుడైతే నిన్నటి మీద కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. అంటే చేసేది చిన్నగా అనిపించవచ్చు కానీ చేయడానికి మాత్రం చాలా కష్టం అనిపించిందండి. అయినా కానీ ఇష్టంగా చేసుకున్నాం కదా, అందుకే ఒక మంచి రూపం దాల్చిందనమాట. ఒక చిన్న మినీ గార్డెన్ చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా తయారయ్యాక చూస్తే మీకు కూడా నచ్చుతుందండి. ఎవరికైనా ఇలాంటి ఐడియాస్ ఉపయోగపడతాయి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. దీంట్లో ఏమేమి పెట్టానో రండి చూపిస్తా. ఈ గణపైకి చిన్న బౌల్లోను రౌండ్ చుట్టి మొక్క పెట్టాను కదండి తట్టులోను, అది గాలికి పడిపోయి పగిలిపోయింది కదా. అలా కాదని చెప్పి ఈ గణపైకి ఇలా పందిరేసాను అనమాట. చూసారా? సింహాసనం వేసి గణపైని కూర్చోబెట్టి ఈ చెట్టు కాడ ఆ చెట్టు కాడ చిన్న చిన్న బుద్ధయ్య బొమ్మలు పెట్టానండి. ఈ మొక్కల మధ్యలో 2 బొమ్మలు పెట్టాను. ఎదరంతా రాళ్ళు పెట్టాను కదా, వెనకాలేమో మార్బుల్ మనీ ప్లాంట్ పెట్టాను అనమాట. చూసారా? ఈ చిన్న మినీ గార్డెన్ మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన మాటలన్నీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ, నచ్చితే కనుక లైక్ ఇచ్చి గంగక్క వీడియోస్ని కావాలనుకున్న వాళ్ళందరూ ఫాలో అయ్యి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరి ఉంటానండోయ్. ఓకేనా మరి?